చూడాలని ఉందా? హాయ్ హాయ్, పేరు మాన్సా. వచ్చిందండి వయ్యారి. చిన్న లాజిక్ క్వశ్చన్. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి, ఏంటది? ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతుంది. ఒకటి ఇట్లా పట్టుకుంటే ఇంకోటి ఊగుతుందా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒకటి ఇట్లా పట్టుకుంటే ఇంకోటి ఊగుతుందా? అంటే రెండు ఇట్లా ఊగుతుంటాయా? ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. చెప్పు. ఒకటి పట్టుకుంటే ఇంకోటి ఊగుతుంది. అంటే ఒక చేతిలో పెట్టుకుంటే ఇంకోటి ఎట్లా ఊగుతుంది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయా? నడుస్తే ఊగుతాయి అనేది తెలుసు. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. తెలీదు. అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. ఆన్సర్ చెప్పకపోతే డేర్ చేపిస్తా. ఒకటి పట్టుకుంటే ఇంకొకటి ఊగుతుంది. క్వశ్చన్. వేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వేయించుకునే వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. ఏదో తేడాగా ఉంది. వేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వేయించుకునే వాళ్ళకి తెలుస్తుంది. అదే అనుకుంటా ఇంకా. చిటికలే. అదే మీరందరూ ఏమైతే అనుకుంటున్నారో నేను కూడా అదే అనుకుంటున్నా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఐ థింక్ ఏమిటండి మీరు మాట్లాడేది? జోబిలో అది ఉంటే ఎవరిని ఉండనియదు, ఏంటది? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. అది కుడుతుంటే క్లియర్గా అడుగుతున్నా. మూడు క్వశ్చన్స్ అడిగిన మూడు ఆన్సర్ చెప్పాలి. మరి నువ్వు చక్క కడితే నేను చక్కగా చెప్తాను. లాజికల్ గా ఆలోచించాలి నువ్వు. ఒకటి పట్టుకుంటే ఇంకోటి ఊగుతుంది అన్నారు. మరి ఏం ఊగుతుంది? ఒకటి పట్టుకుంటే ఇంకోటి ఏమవుతుంది? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తకిట ఆన్సర్ చెప్తావా? వేసేవాడికి ఏం తెలుసు, వేసుకునేవాడికి తెలుసు బాధ. చెప్పు. మీరు ఆన్సర్ చెప్పలే కాబట్టి ఒక డేరా చేసావా? మంచిది ఇస్తే చేస్తా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. చెప్పిన నెంబర్ కి కాల్ చేసి ఫ్రాంక్ చేయాలా? మమ్మీ కాల్ చేసి, మమ్మీ నేను పెళ్లి చేసేసుకున్నా, నేను మిస్ అవుతున్నా, సారీ, ఐ లవ్ యూ. అది ఆల్రెడీ మా అమ్మకి తెలుసు. ఆడదాని విన నువ్వు